ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఓంకారాన్ని జపించిన వారు ఎవరు లేరు కదా. ఓంకారం అనేది అందరికీ మనకు పరిచయం ఉన్నది. ఇప్పుడు మన హిందూ ధర్మంలో ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం ప్రధానంగా. కాకుండా ఇంకా ఎన్నో రకాల దర్శనాలు ఉన్నాయి. సాంఖ్యం, ఉత్తరమీమాంస, పూర్వమీమాంస. కానీ అందరూ సమానంగా దీన్ని గౌరవిస్తారు. దీన్ని ఓంకారాన్ని అందరికీ అంగీకారమే. సిద్ధాంతాలు వేరువేరుగా ఉన్నా సరే అన్నీ ఓంకారాన్ని అంగీకరిస్తున్నాయి. హిందూ ధర్మంలో ఎంతమంది ఉన్నారు దేవతలు? లెక్కలేనంతమంది ఉన్నారు. ఇంకా ఉత్పన్నం అవుతూనే ఉన్నారు. వారందరినీ రకరకాలుగా పూజిస్తారు. అందరికీ ఒకే రకమైన పూజ కాదు కదా. అందరికీ సమానమైంది ఏంటి? ఒక విషయం ఉంది ఇక్కడ. ఏంటంటే వారి మంత్రాలు ఉంటాయి కదా, వారికి ప్రత్యేక మంత్రాలు. అన్నీ ఎలా ప్రారంభమవుతాయి? ఓం. ఓంను వదిలి మంత్రం అనేది లేదు. ఓం నమ శివాయ అంట, ఓం నమో నారాయణాయ అంట. ఓం లేకుండా ఏ దేవతా మంత్రం లేదు. కఠోపనిషత్తులో ఈ ఓంకారాన్ని గురించి ఏం చెప్పారు? ఏతదాలంబనం శ్రేష్టం, ఏతదాలంబనం పరం, ఏతద్ ఆలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఈ ఓంకారాన్ని ఒక గొప్పతనం పొగుడుతూ, ఆలంబనం అంటే ఆధారం. ఈ ఆధారం అన్నిటికన్నా శ్రేష్టమైనది, పరమమైనది. పరమమైనదంటే సర్వోత్కృష్టమైనది ఓంకారం అనే ఆలంబనం. కాబట్టి ఈ ఓంకారం గురించి తెలుసుకోవాలి. మీరు దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఏమై ఉంటుంది ఈ ఓంకారం అని? ఈ సందేహం కలిగిన ఒక వ్యక్తి రమణ మహర్షిని సమీపించి ఆయన్నే అడిగారు. రమణ మహర్షి దీని గురించి ఏం చెప్పారో సంభాషణ ఇద్దాం. 43వ అధ్యాయం. ఉన్న వస్తువు ఒక్కటే. 23/4/1946. నిన్న ఒక హిందువు ఓంకారం అంటే ఈశ్వరునికి పేరా అని భగవాన్లను ప్రశ్నించాడు. ఓంకారమే ఈశ్వరుడు, ఈశ్వరుడే ఓంకారం, ఓంకారమే స్వరూపం అన్నమాట. అసలు స్వరూపాన్నే కొందరు ఓంకారం అంటారు, కొందరు శక్తి అంటారు, కొందరు ఈశ్వరుడు అంటారు, కొందరు యేసు అంటారు, కొందరు అల్లా అంటారు. ఏ పేరు పెట్టుకున్నా ఉన్న వస్తువు ఒక్కటే అన్నారు భగవాన్. 5 రోజుల క్రితం లోగడ ఎవరి ప్రశ్నలకో చెప్పిన సమాధానాన్ని పురస్కరించుకొని ఆశ్రమవాసులకు భక్తులొకరు భగవానులు ఇట్లా అడిగారు. ఆనందం కూడా లయించేదే అన్నారు కదా, ఆ వెనుక ధ్యానం, సమాధి, సమాధానం అంటే ఏమిటి? లయమంటే ఏమిటి? ఆనందంతో ఆగిపోకూడదని, దాన్ని అనుభవించేవాడు ఒకడు ఉండాలి కదా. ఆ ఉండేవాడిని తెలుసుకోవద్దా? తెలుసుకోకుంటే అది ధ్యానం ఎట్లా అవుతుంది? అనుభవించేవాడిని తెలుసుకుంటే వాడే తానాయే. తాను తానైనప్పుడు అదే ధ్యానం అవుతుంది. ధ్యానం అంటే స్వరూపం అన్నమాట. అదే సమాధానమును అన్నారు భగవాన్. రమణ మహర్షి ఏమంటున్నారు? ఈశ్వరుడే ఓంకారం, ఓంకారమే స్వరూపం. మన స్వరూపం ఓంకారం ఎలా అవుతుంది? ఎందుకంటే ఈ ఓంకారానికి మన స్వరూపాన్ని వెల్లడించే ఒక శక్తి ఉంది. ఇన్ని రోజులు మన స్వరూపం గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఓంకారం అనే ఆలంబనం ద్వారా స్వరూపాన్ని ఎలా గ్రహించవచ్చు అంటే, అసలు ఓంకారం ఇంత మహత్తరం ఎందుకు? మన స్వరూపాన్ని వెల్లడించగలదు. అది స్పష్టంగా మనకి అనుభవపూర్వకంగా గ్రహించే అవకాశం కల్పించగలదు ఓంకారం. అది ఎలా అంటే, ఓంకార లయ చింతన ధ్యానం ఉంది దాని ద్వారా. అంటే ఏంటి? ఓంకార లయ చింతన. మన ఆలోచనలు, మన వృత్తులు ఇప్పుడు బహిర్ముఖంగా రకరకాల విషయాల మీదకి వెళ్తూ ఉంటాయి.
వాటినన్నిటినీ కంట్రోల్ చేయాలి. లేకపోతే ఈ స్వరూపాన్ని ఎలా గ్రహిస్తాం? ఈ నామరూపాల్లో కొట్టుకుపోతుంటే ఈ ఓంకారం అనేది ఒక సైరన్ లాగా అన్నీ సైలెంట్ అయిపోతాయి. ఆ శక్తి ఉంది ఓంకారానికి. అది ఏంటి అనేది స్పష్టంగా అర్థమైనప్పుడు. సో ఇప్పుడు దాని గురించి అర్థం చేసుకుందాం. అంటే ఏంటి అసలు ఈ ఓంకారం? ఓం అంటే అక్కడ ఆ ఊ మా. ఆ అంటే ఈ నామరూపాలతో కూడుకున్న ఈ మొత్తం స్థూల ప్రపంచాన్ని సూచిస్తుంది. ఊ అంటే ఆలోచనలతో కూడుకున్న ఒక సూక్ష్మ ప్రపంచం ఉంది. కళ్ళు తెరిస్తే ఈ ప్రపంచం కనబడుతుంది. కళ్ళు మూసుకుంటే స్వరూపం అనుభవంలోకి వస్తుందా అన్నాం అనుకోండి. ఏం స్వరూపం? అంతా ఈ ప్రపంచం అంతా లోనే ఉంది అంటారు. దీన్ని సూచించేది ఏంటి? ఊ. ఆలోచనలతో కూడుకున్న సూక్ష్మ ప్రపంచం. ఈ సూక్ష్మ ప్రపంచం వైపు సూచిస్తుంది. మా అత్యంత సూక్ష్మం అనమాట. మా అని వచ్చేపాటికి ఆలోచనలు లేని ఒక నిశ్శబ్దం ఉందిగా, దాన్ని సూచిస్తుంది. స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు. ఆలోచనలు లేవు. ఉన్నాయా? లేవు. లోన కూడా లేవు. అంటే స్థూల సూక్ష్మ ప్రపంచాలను మనం జయించాం. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఒక నిశ్శబ్దతలో ఉన్నాం. అంతేనా? అంటే కాదంటున్నాం. ఇక్కడి నుంచి ఎప్పుడన్నా ఏ క్షణం అన్నా రావచ్చు కదా. ఏ క్షణం అన్నా మళ్ళీ ఉత్పన్నం అవ్వచ్చు. ఏదో ఒక క్షణం నిశ్శబ్దంలోకి వెళ్ళాం కాబట్టి అంతేనా స్వరూపం? అంటే కాదంటున్నాం. ఆ తర్వాత అమాత్రం ఒకటి ఉందంటున్నాం. ఈ ఓంకారంలోని మూడవ భాగం ఏంటి? ఆలోచనల రాహిత్యం, నిశ్శబ్దత. అదేంటి అనేది స్పష్టంగా విచారణ చేస్తే అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? అమాత్రంలో ప్రవేశిస్తాం. ఈ అమాత్రమే స్వరూపం. చూడండి, మెల్లగా వెళ్తున్నాం స్వరూపంలోకి. మీకు అనిపిస్తుందా ఇది ముందెందుకు చెప్పలేదని? అంటే ఈ ఆలంబనం కూడా లేకుండా మనం గ్రహించడానికి ఇప్పటివరకు ప్రయత్నించాం వివిధ రకాలుగా. కానీ అక్కడెక్కడన్నా మనం విఫలం అయితే అప్పుడు ఓంకారం ద్వారా కూడా మనం గ్రహించవచ్చు. వా ఊ మా. ఇదేమీ అంత ఎనిగ్మాటిక్గా లేదుగా. మరి పాతాళ భైరవుడిలాగా ఒకటి దాంట్లో నుంచి ఇంకొక సాటికి, దాంట్లో నుంచి ఇంకొక సాటికి ఆ పిట్టను పట్టుకుంటే దాని లోన్ ఉంది ప్రాణం అంటారే, అంత ఇదిగా లేదు కదా. స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం, తర్వాత అమాత్ర స్వరూపం. విచారణ ప్రక్రియ ఎలా? ఇక్కడ నామరూపాలు ఉన్నాయి. ఈ నామరూపాలే బాహ్యంగా నామరూపాలు ఉంటే లోన ఆలోచనల రూపంలో ఉంటాయి. ఈ ఆలోచనలు కూడా మనం వాటిని స్తంభించామనుకోండి, అప్పుడు నిశ్శబ్దత. ఆ నిశ్శబ్దతని గ్రహించే ఒక చైతన్యం ఉంది. ఇక్కడి నుంచి మీకు తెలిసిందే కదా చైతన్యం. ఆ చైతన్యం ఒక యునికి ఉంది, అది అనంతం, అది స్వరూపం. ఇది విచారణ ప్రక్రియ. ఒకవేళ ఇప్పుడు మనం చర్చించింది సూక్ష్మం అనిపిస్తే
అంతా బాగానే ఉంది, ఆ ఊ మా అమాత్రం. కానీ అమాత్రం లాగానే ఎలా మిగలాలి? ఈ స్వరూపాన్ని గ్రహించలేకపోతే ఒకవేళ అప్పుడు మనం ఏం చేయొచ్చు? నామరూపాలను ఉపయోగించుకోవచ్చు. ఉపయోగించి మనస్సుని ఏకాగ్రం చేయాలి. ఇక్కడ ఏ షార్ట్ కట్ లేదు, కానీ ఇది ఒక ప్రక్రియ. అంటే మనకు కావాల్సిన మనసులో ఏకాగ్రత లేదు ఉందే, అది కావాల్సిందే. అది మనం పెంపొందించుకోవడానికి ఇది ఒక మార్గం అంతే. సో మనకు ఏకాగ్రం నేను చేయలేకపోతున్నాను, బాగానే ఉంది 2 రోజులు, కానీ తర్వాత ఏంటో కళ్ళు మూసుకుంటే నా లోకంలోకి నేను వెళ్ళిపోతున్నా అని అనిపిస్తే అప్పుడు మనం దాని గురించి మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓంకారం ద్వారా మనం మనస్సును ఏకాగ్రం చేయొచ్చు. ఎలా? ఈ నామరూపాలు ఉన్నాయిగా, వాటినే ఉపయోగించుకోవచ్చు. ఏంటండి మీ ఆలోచనలు అంటే ఏమి చెప్పడానికి ఇంక లెక్కే ఉంది దానికి. ఏం ఆలోచనలు వచ్చినాయో మీరు ఒక బుక్లో రాసేయండి అంటే ఒక్క బుక్క అంటే ఎందుకని అంత లెక్క లేని ఆలోచనలు. బట్ వీటన్నిటినీ మనం ఆర్డర్ చేయొచ్చా అని చేయొచ్చు అంటున్నాం. ఆలోచనలు ఏమున్నాయి? దేని గురించి ఆలోచనలు? ఏదో ఒక రూపం ఉంటుంది అక్కడ, ఏదో ఒక రకంగా ఒక రూపం, ఆ రూపానికి ఒక నామం కూడా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఒక యాంటీ మిసైల్ మనం వదులుతాం, ఇంకొక నామరూపం, మనమే ఒక నామరూపాన్ని తయారు చేస్తున్నాం, ఒకే ఒక నామరూపం. కానీ ఇక్కడ మనకి వివిధ నామరూపాలు ఉన్నాయి ఆలోచనల రూపంలో. ఇప్పుడు ఆ అన్నిటినీ కౌంటర్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం? ఒకే ఒక నామరూపాన్ని, మనకి ఒక ఆయుధం అన్నమాట అది. అదే కదా మహా ఆయుధం, అదే గురు మంత్రం అంటారే. ఆ మంత్రం అంటే ఏంటి? అక్కడ ఏముంది? రూపం ఉంటుంది, నామం కూడా ఉంటుంది. రూపం ఏంటి? ఇప్పుడు మీరు ఒక మంత్రం చేస్తుంటే అదే రూపం, ఆ దేవత యొక్క రూపం ఉంటుంది, మళ్ళీ మంత్రం ఆ దేవత యొక్క నామం ఉంటుంది. కానీ అంతేనా? ఇంకేమైనా ఉందా అక్కడ? మెయిన్ ఎవరున్నారు అక్కడ? ఓం. అవునా? ఓం నుంచే కాదు మొదలన్నీ. ఓం నమ శివాయ అంట. ఈ ఓం అనేది ఎందుకని ఇక్కడ పెట్టారు? అన్ని మంత్రాలకు ఈ ఓం ఎందుకు జోడించారు? అదే పరబ్రహ్మతత్వం కాబట్టి. ఓం ఎందుకు జోడించాలో మనం తెలుసుకోవాల్సిందే. మనం మన స్వరూపాన్ని గ్రహించలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేసాం? ఆ స్వరూప భావన, స్వరూపం అనేది ఉంది, అది ఒక భావనాత్మకంగా దేవత రూపంలో మనం ఆవహించామంటారే. అంటే మొత్తం ఆ స్వరూపం అంతా ఈ దేవతలోనే ఉంది. ఇప్పుడు ఇంకా దేవత ఎవరు అంటే ఆ స్వరూపం యొక్క ప్రత్యక్ష రూపం. చేసి ఏం చేస్తాం? పూజిస్తూ ఉంటామే, ఆరాధిస్తూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి? శరణాగతి. ఇప్పుడు మీరు మీ మిత్రులను కలిశారు, వాళ్ళకి శరణాగతి చేయరు. శరణాగతి ఎవరికి చేయాలి? ఇక్కడ ఓంకారం యొక్క ప్రత్యక్ష రూపం ఈ దేవత. అసలు ఫస్ట్ ఎందుకు శరణాగతి చేస్తున్నాం? మనం ఆవహించగానే వచ్చినందుకు అక్కడికి. నామరూపరహితమైనది మన కోసం నామంతో కూడుకొని ఒక రూపంలాగా మన ముందు ప్రత్యక్షమైంది. అందుకనేగా ఒక మహాత్ముడు నేను చేసిన కొన్ని తప్పులకు నన్ను మన్నించింది. ఫస్ట్ ఏంటి? నామరూపం లేని స్వరూపాన్ని నా అజ్ఞానంతో ఒక నామరూపంలోకి నిన్ను
ఒక సీమితం చేశాం. అదొక తప్పేనా? ఆయన అంటారు. అది ఎప్పుడు ఆ ప్రార్థన ఆయనకి చెప్పగలిగారు? వాటి సహాయంతో ఆ స్వరూపాన్ని గ్రహించిన తర్వాత, అరే భలే చేసామండి, కానీ తప్పేం లేదు. కానీ ముందు తప్పేం లేదు. అసలు దానికి దూరంగా ఉండటం కన్నా మన ఆ లెవెల్ నుంచి మనం స్టార్ట్ చేయటం మంచిది కదా. క్లియర్? సో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసాం. ఆవహింపచేసి శరణాగతి. అందుకని నమ అంటే ఏంటి అక్కడ? శరణాగతి, పూర్ణమైన శరణాగతి. నీకు నేను లేని నువ్వే ఉన్నావు. ఓం నమ శివాయ అంటే స్వరూపం. ఇక్కడ మనం ఈ శివరూపంలో మనం ఆవహిస్తే ఆ మంగళకరమైన శివస్వరూపం. నమః అంటే మనం శరణాగతి, పూర్ణ శరణాగతి. తర్వాత మనం ఉన్నాం, ఇంకా మనం లేం. ఇలా గనక మనం ఏ మంత్రాన్ని అయినా సరే మనం సాధన చేస్తే ఇంకా మన ఆలోచనలు ఉంటాయా? ఉండవు. ఇక్కడ ఫస్ట్ ఎవరు కూర్చున్నారు? అక్కడ ముందు ఓం స్వరూపమే ఉంది అక్కడ. తర్వాత ఆ స్వరూపం ఉన్నా సరే నేను అంత సూక్ష్మత నాకు లేదు, నాకు ఎక్కువ బహిర్ముఖంగా నేను ఉన్నాను అని అనుకుంటే అక్కడ రూపం కూడా ఉందిగా. ఆ రూపంలో మనం ఆవహించాం ఓం. తర్వాత శరణాగతి అంటే ఏంటి? తర్వాత ఇక మళ్ళీ ఇక మన గురించి ఇంకా ఆలోచన ఉండకూడదు. ఇంకా మనం మన ఆలోచనలు అన్నిటినీ మనం శరణాగతి చేసాం. ఇక ఉన్నది ఎవరు అక్కడ? స్వరూపమే, ఆ దేవతే. ఇలా ప్రార్థిస్తే ఏమవుతుంది? దైవం అనంతమైన సచ్చిదానంద స్వరూపం. ఇప్పుడు మనం ప్రార్థించే ఆ దైవం ఏ రూపంలో అయినా ఎవరు అసలు ఆ దైవం అంటే సచ్చిదానంద స్వరూపం. ఎందుకని ఓం నుంచి మొదలుపెట్టాం మనం, ఏ మంత్రమైనా అది గుర్తుపెట్టుకుంటానికి. అందుకనే అసలు ఆ మంత్రం అలా వచ్చింది. కానీ మా శివుడు గొప్పాడు, మా నారాయణుడు గొప్పాడు అని అనుకుంటే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళ ముందు ఎవరున్నారు? ఓం. అక్కడ నీ ఓం వేరే, వాళ్ళ ఓం వేరేనా? మరి ఏంటో మీ గొడవ అంటే తెలవకపోవటం వల్ల. మన యొక్క మనసులో ఒక స్టెబిలిటీ లేకపోతే వీటిని కూడా మనం గుర్తించం కదా. సో అక్కడ ఒకటే అందరూ ఓం. ఈ అనంతమైన సచ్చిదానంద స్వరూపమే ఈ దేవత అని తెలుసుకుంటే ఈ సచ్చిదానంద స్వరూపం ఒక్కటే. కానీ అది మనం గ్రహించలేం కాబట్టి ఈ దేవతా రూపంలో మనం ప్రార్థిస్తున్నాం. ఇక ఎల్లప్పుడూ గుర్తుండటం కోసమే ఈ మంత్రాల్లో ఇలా ఓం అనేది కూడుకుని ఉన్నది. ఓం అంటే ఇక్కడ అనంతమైన చైతన్యం, అది స్పష్టం. తర్వాత దేవత, ఆ ఓమే ఈ దేవత రూపంలో వచ్చారు. మనం శరణాగతి ఇలా చేయడం వల్ల మనం ఏమన్నా ప్రార్థించి ఆ ప్రార్థనలకు ఏమన్నా కోరికలు ఉంటే ఆ కోరికలు ఏమవుతాయి? తీరుతాయి. అంతే కదా, కోరికలు ఉంటే అంతే కదా. అటు ఇటు వెళ్ళకుండా మనం ఎక్కడికి వెళ్ళాం ఆ కోరికలు తీర్చుకుంటాం కోసం? డైరెక్ట్ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాం. మళ్ళీ ఈశ్వరుడే ఎవరో ఉన్న ఆ ఒక్క స్వరూపం యొక్క ప్రత్యక్ష రూపం. సరే, ఇంకా ఏం కోరికలు, నాకు కోరికలే వద్దు అని అనిపించింది. నిష్కామంగానే ప్రార్థన చేయాలి. అందుకని ఇన్నాగా ఇన్ని రోజులు ఇంకెందుకు ఈ కోరికలు? ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నా కోరితే నష్టపోయేది మనమే అనేది స్పష్టమైతే ఇంకా కోరతాం? అక్కడికి వెళ్ళి కోరకపోతే ఆయన ఏం చేస్తారు? నిష్కామంగా ప్రార్థిస్తే వాళ్ళకి ఏం లభిస్తుంది? స్వరూపం తెలుసుకునే. ఈ ఓం యొక్క లక్ష్యార్థం ఏంటి? దాన్ని గ్రహించే అవకాశం లభిస్తుంది. అసలు ఏంటి ఓం? మనం అనుకుంటున్నాం ఈ స్వరూపం,
ఆ స్వరూపమే, ఈ సచ్చిదానందమే, అనంతమైన శక్తే ఈ శివరూపంలో వచ్చింది అని అనుకున్నాం. కానీ ఆ శివుణ్ణి మనం ఏం కోరలే. అప్పుడు ఆయన ఏం చేస్తారు మనని? ఆ ఓం యొక్క లక్ష్యార్థం అసలు ఏంటి ఈ ఓం అనేది అనుభవపూర్వకంగా గ్రహించే అవకాశం ఇస్తారు. అది అసలు సత్యాన్ని, ఆ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం. సో ఓంకారం అంటే ఏంటో చూసాం, మంత్రాలకు ముందు ఎందుకు జోడిస్తున్నామో కూడా చూసాం. అంటే ఇప్పుడు ఈ ఓంకార లయచింతనం ధ్యానం గనక మనం చేస్తే మన స్వరూపంలాగా మిగలగలుగుతామా? మిగలగలుగుతారు. చేయలేకపోతే అప్పుడు మీరు దేవత ఆరాధన కూడా చేయొచ్చు. ఆ దేవత యొక్క అనుగ్రహం వల్ల, మనకు మనసులో ఉన్న ఏకాగ్రత వల్ల అప్పుడు మనం స్వరూపాన్ని మనం గుర్తించవచ్చు. ఇప్పుడు మీరు అన్నారనుకోండి, నాకు ఇంకా ఏ ప్రాబ్లము లేదు, నేను గుర్తిస్తాను, అందుకని నాకు కోరికలు ఏమీ లేవు. ఏకాగ్రత కూడా ఉంది కాబట్టి నాకు ఇంకే ప్రాబ్లం లేదు, ఇక నాకు ఏ సత్సంగం అవసరం లేదు, నేనే గుర్తిస్తా, చాలా సంతోషం. అందుకని నాకు ఏకాగ్రత ఉంది. అంటే ఇక్కడ ఒక వార్నింగ్ కూడా ఉంది ఇక్కడ. కరెక్ట్, అన్నీ ఉంటే మంచిదే. ఈ ఓంకార లయచింతన ధ్యానంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది, కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది. కాబట్టి రమణ మహర్షి ఏమన్నారు? తానైనప్పుడు అదే ధ్యానం అవుతుంది అన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం అంటే స్వరూపం అన్నమాట, అదే సమాధానమును. ఇలానే రమణ మహర్షి ముగిస్తున్నారు ఈ సంభాషణ. ఇది ముఖ్యం. ఇది కనుక స్పష్టంగా అర్థం కాకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఒక లయ సమాధిలోకి వెళ్ళిపోతాం. లయం, స్వరూపంలో లయం అవ్వకుండా ఎక్కడ లయం అవుతున్నాం? మళ్ళీ ఈ జడంలో లయం అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఏంటిది? ఏంటా ఇబ్బందులు? దీంట్లో ఓంకార లయచింతన ధ్యానం చేసినప్పుడు ఇప్పుడు ఆలోచనలు ఆగుతున్నాయా? ఆగుతున్నాయి. స్వరూపంగా మీరున్నారు, ఆలోచనలు లేవు. ఇప్పుడు ఆలోచనలు లేకుండా ఉండటం కోసం ఎంతో తపన పడిన వారు ఒకసారి ఆలోచనలు లేకపోతే ఎలా ఉంటుంది వారికి? ఒక యుద్ధాన్ని జయించినట్టు ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అవునా? ఆనందం. కానీ ఇక్కడ మేము ఆనందంగా ఉంటే మీకేంటండి ప్రాబ్లం అని అనొచ్చు. ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తూ మళ్ళీ ఇంకోడు ఉన్నాడు, ఆనందాన్ని అనుభవిస్తూ ఒక తెలుసుకునేవాడు ఉన్నాడు. మనం ఈ యాత్ర మొదలుపెట్టిన దేనికి? ఆ తెలుసుకునేవాడి యొక్క స్వరూపం తెలుసుకుంటాం కోసం. తెలుసుకునేది అదే కదా, అంతా ఎరుకే కదా. అది కరెక్టే, అంతా ఎరుకే. కానీ మనం అనుభవంలో మనం ఎరుకులాగా ఉన్నామా లేదా? అది ఎరుకులాగా లేమనుకోండి, అప్పుడు మనం ఎక్కడున్నాం? ఎక్కడ మొదలెట్టామో అక్కడే ఉన్నాం, కానీ వేరే రూపంలో ఉన్నాం ఇప్పుడు. కానీ ఇది కొంచెం ఒక ఉత్కృష్టమైన అవస్థ కదా. కరెక్టే, ముందు బెటర్ దాన్ ద ఎర్లియర్ వైల్డ్ లైఫ్, అంతే. కానీ ఇంకొక అడుగు వేయాలి ముందుకంటున్నాం. అది ఇక్కడ దీంట్లో ఇలా కూరుకుపోకుండా ఉండటం కోసం రమణ మహర్షి మళ్ళీ ఆ వాక్యం చెప్పారు. ఇంకొంచెం విచారణ చేయాలంటున్నారు. ఏంటి ఆ విచారణ? ఇక్కడ ఆ అనుభవాన్ని పొందుతున్నది ఎవరు? అంతే. మీరు ఆనందాన్ని పొందుతున్నారా? ఆనందంగా ఉన్నా, ఏమీ లేదు, ఆనందంగా ఉన్నా. సరే, ఎవరది ఆనందాన్ని పొందేది?
ఆ ఎరుకే అన్నాము. రమణ మహర్షి ఏమంటున్నారు ఇక్కడ, తాను తానైనప్పుడు అదే ధ్యానం అవుతుంది. అది తెలుసుకునేది ఎవరు? తెలుసుకునేది నువ్వే, దాంట్లో డౌట్ లేదు. మళ్ళీ అక్కడ ఆ నేనుకి ఎదురుగుండా ఇంకొకటి లేదు. ఇంకా నేను తెలుసుకుంటున్నాను, ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఎందుకని? అన్నీ అదే. ఆనంద స్వరూపం అదే, ఎరుక యొక్క స్వరూపం అదే, ఉనికి యొక్క స్వరూపము అదే. స్వరూపం అంటే ధ్యానం అంటే స్వరూపం అన్నమాట అంటున్నారు. స్వరూపం స్వరూపంలాగా మిగలటం, అదే సమాధానం అంటున్నారు. అంటే ఏంటి ఇక్కడ? సమాధానం. ఏ వికల్పాలు లేవు అక్కడ. సమ్యక్ కాదీయతే అలా కూడా తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మనం ఎలా తీసుకుందాం, ఈ ధ్యానం ద్వారా స్వరూపాన్ని స్పష్టంగా గుర్తిస్తున్నాం, దాంతో అది ముగించాం అక్కడ. ఇంకేముంది? ఇంకేం లేదు. లేదనుకునే లోపు చెబుతున్నాం. అది కనుక మీరు స్పష్టంగా గుర్తిస్తే తర్వాత నామరూపాలతో ఇంకా సంబంధం లేకుండా స్వరూపం మాత్రంగానే మిగిలి ఉంటుంది. ఇది సమాధానం. అంటే ఏంటి? రాయో రప్పోలాగా అయిపోవటం కాదు. అంటే అన్ని పరిస్థితుల్లోనూ ఈ బుద్ధిలో సమత్వం ఉంటుంది. అదేమి మీరు నష్టపోరు. ఇంకా ప్రతి దానిలోనూ ఉన్నదేది? ఆ సత్యమే. అంతేగాని ఇప్పుడు స్వరూపం అనే దాని దగ్గరికి వెళ్తే మీరు ఏమవుతారు? స్వరూపం అవుతారు. తర్వాత స్వరూపం కాకుండా ఇంకోటి ఉంటుందా? శ్రీరామకృష్ణ పరమహంస ఆయన ఏం చెప్తారు? ఈ సముద్రం యొక్క ఎంత లోతుందో కొలుద్దామని చెప్పి ఒక ఉప్పుతో తయారు చేసిన ఒక బొమ్మ దూకిందంట సముద్రంలోకి. అది మళ్ళీ వచ్చి చెబుతుందా మనకి ఎంత లోతుందో? సముద్రంతో ఒకటవుతుంది. ఇక్కడ అది స్వరూపం అంటే ఏంటి అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ఆ ప్రక్రియలో ఏమవుతాం? మనం ఉంటామా? మనం లేవు. ఇంకా ఉన్నది స్వరూపం. అంటే నువ్వు లేవా అంటే లేవు. ఎలా లేవు? నామరూపాలు. ఈ వికారాలతో, దుఃఖంతో అనుక్షణం కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో రోజు కృంగి కృషించిపోయే ఒక వ్యక్తి లేడు. ఇంకా లేడు. దాంతో వాడి ఎండ్, వాడి స్టోరీ. ఇప్పుడు ఏముంది? ఇంకా లేడంటే ఏమీ లేదని కాదు. ఏముంది? వైభవంగా ఉంటారు. ఇంకా సచ్చిదానంద స్వరూపంలాగా. సచ్చిదానంద స్వరూపం అంటే ఇక మనకి ఏం కనబడుతుందో అదంతా అదే. అన్ని రూపాల్లో, అన్ని నామాల్లోనూ అదే. ఇప్పుడు చర్చించిన దాని మీద మనం మననం చేద్దామా? మనం ఓంకారాన్ని ఒకసారి ఉచ్చరిద్దాం. కానీ ఇక్కడ ఉచ్చరించేటప్పుడు ఆ ఓంకారంలో ఆ, ఉ, మా మూడు ఉన్నాయి. ఆ అన్నప్పుడు స్థూల ప్రపంచం. ఊ అని మనం ఉచ్చారణ వచ్చేటప్పుడు ఆ స్థూల ప్రపంచం సూక్ష్మ ప్రపంచంలాగా మిగిలింది. మా అన్నప్పుడు సూక్ష్మ ప్రపంచం కారణం, అక్కడ ఏ ఆలోచనలు లేని స్థితి. సో మనం ఈ ఒక్కసారి ఓంకారం చేస్తే దాని తర్వాత ఇక ఏ ఆలోచనలు లేని స్థితిని మనం సొంతం చేసుకోవాలి. తర్వాత అక్కడి నుంచి మనం ఆ మాత్రం గ్రహించడానికి ప్రయత్నిద్దాం. ఓ
స్థూల సూక్ష్మ కారణం. కారణ ప్రపంచం అంటే ఇక్కడ నిశ్శబ్దత. ఆ మానసిక నిశ్శబ్దతను గ్రహిస్తున్నాం. ఆ గ్రహించేదే ఎరుక. ఎరుక ఉన్నది, ఉనికితో కూడుకున్న ఎరుక. అనంతముగా ఉన్నది. ఈ అనంతమైన ఎరుక ఉనికినే మన స్వరూపం. ఈ స్వరూపమే అన్ని నామరూపాలుగా ప్రకటమవుతుంది. కళ్ళు తెరవచ్చు. స్థూల ప్రపంచం నుంచి సూక్ష్మ ఆలోచనలోకి, అక్కడి నుంచి నిశ్శబ్దతలోకి, నిశ్శబ్దాన్ని గమనిస్తూ ఆ గమనించే ఆ చైతన్యాన్ని గుర్తించి, చైతన్యం యొక్క ఉనికిని గుర్తించి, ఆ ఉనికి ఎలా ఉంది? అనంతంగా ఉంది. ఇదే మన స్వరూపం అండి. ఇప్పుడు మన చేతిలో ఏముంది? ఒక వజ్రాయుధం ఉంది, ఓంకారం. ఓంకారం మనకి దేవత ఆరాధన చేయడానికి వాడచ్చు, అక్కడ సకామంగాను వాడచ్చు, ఈ వద్దు అనుకుంటే నిష్కామంగా వాడచ్చు. తర్వాత ఆ దేవత అనుగ్రహం వల్ల మనం చర్చించిన విధంగా ఓంకారాన్ని లయచింతన ధ్యానం మొదలుపెట్టి స్వరూపాన్ని గుర్తించి ఆనందంగా ఉండవచ్చు.